నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈరోజు శుక్రవారం మరియు రేపు శనివారం వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈశాన్య యూరోప్ నుంచి విస్తరించి ఉన్న అధిక పీడన గాలుల ప్రభావంతో కువైట్ దేశంలో చల్లని గాలులు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఈరోజు రేపు శనివారం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే వారాంతం తర్వాత మనం చూసుకుంటే ఆదివారం మరియు సోమవారాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం ఈరోజు వాతావరణం చల్లగా ఉంటుంది. వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తాయని చెప్పేసి ఆ యొక్క గాలులు గంటకు 12 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయని చెప్పేసి అలాగే శుక్రవారం రాత్రి వాతావరణం అతి చల్లగా ఉంటుందని చెప్పేసి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే శనివారం వాతావరణం గురించి మనం తెలుసుకుంటే శనివారం వాతావరణం తేలికంగా మరియు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. 6 నుంచి 28 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి చల్లా చెదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు గరిష్టంగా 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి కువైట్ లో శనివారం రాత్రి వాతావరణం చల్లగా ఉంటుంది. అలాగే చలిగాలులు 6 నుంచి 26 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే కువైట్ లో రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.